ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో మోదీ ఉన్నారు, మోదీ గుండెల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది అంటూ ఉన్నారు సార్. దాంతోపాటు అసమర్థ పాలన నుంచి అభివృద్ధి వైపు ఏపీ పయనిస్తోంది అని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అంటూ ఉన్నారు సార్. డైలాగ్ బాగుంది సార్, రాష్ట్ర ప్రజల గుండెల్లో మోదీ, మోదీ గుండెల్లో ఏపీ అని చెప్పి. ఇది వాస్తవం. గుండెల్లో ఎందుకండి, బయటికి రండి. ఈ గుండెల్లో ఉంటే ఏమొస్తుంది? గుండె చీల్చలేం కదా. ఇప్పుడు గుండెను చీల్చాలి, ఆత్మలింగం కాదు కదా. ఈ గుండెల్లో వద్దండి, మీరు ఫీల్డ్ మీదకి రండి. మీరు గుండెల్లో ఉండడము, ఉదరంలో ఉండడము, మస్తిష్కంలో ఉండడం కాదు కదా. మాకు ప్రాక్టికల్గా చేయండి. ఎందుకంటే విశాఖ ఉక్కును పరిరక్షించింది మీరు. విశాఖ ఉక్కు ప్రజల్లో గుండెల్లో దడపుట్టిస్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో విశాఖ ఉక్కు కార్మికుల్లో ఏళ్ళ తరబడి గుండెల్లో దడపుట్టిస్తున్నారు కదా. గుండెల్లో ఉండి మీరు గుండెలు తీసిన బంటులాగా అయిపోయారు కదా. మా విశాఖ ఉక్కు కార్మికులు అడుగుతున్నారు, సార్ మా గుండెలు దడపుట్టుకుంటున్నాయి సార్, మా పరిస్థితి అంటే లేదు మీ గుండెల్లో ఉంటాను నేను, కానీ మీరు గుండెల్లో ఉండడం వల్లనే దడపుడుతుంది. ఇప్పుడు సమస్య అదే కదా. సో విశాఖ ఉక్కుని సంగతి చెప్పండి. విశాఖ వచ్చారు, నేను కూడా విశాఖలో ఉన్న నడ్డా గారు వచ్చినప్పుడు సేమ్ అదే టైంకి ఫ్లైట్ దిగాను, ఆయన కూడా అదే టైంకు వస్తున్నారని చెప్పి సత్యకుమార్ గారు వస్తున్నారు, నడ్డా గారు వస్తున్నారని పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు కనబడ్డారు. విశాఖ గడ్డ మీద మీరు వెళ్ళారు. ఈ గుండెల్లో ఉండు ఎందుకు? వాళ్ళ గుండె దడ పొట్టిస్తున్న విశాఖ ఉక్కు సంగతి తేల్చండి, దాని గురించి మాట్లాడారు. ప్రత్యేక హోదా ఎప్పుడో వదిలేశారు, గుండెల్లో ఉండడం వల్ల ఎగిరిపోయింది, గుండెల్లో ఉండిపోయింది ప్రత్యేక హోదా. గుండె దాటి రాలే బయటికి ఇప్పటికీ ప్రత్యేక హోదా. ఇవ్వండి, మా అమరావతికో 50,000 కోట్ల గ్రాంట్ ఇవ్వండి సార్. 50,000 కోట్ల గ్రాంట్ ఇవ్వడానికి ఏంటి అభ్యంతరము? ఇప్పుడు మా సీమాంధ్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా మీరు రాష్ట్రాన్ని విభజించారు. విభజించినప్పుడు వాళ్ళు రాజధాని కోల్పోయారు. 53లో కర్నూలు కోల్పోయారు హైదరాబాద్ కోసం. మళ్ళీ 2014లో హైదరాబాద్ను మళ్ళీ కోల్పోయారు. మరి ఎన్నిసార్లు కోల్పోతారండి? చెన్నైని కోల్పోయారు మొదటిసారి, రెండోసారి కర్నూలు కోల్పోయారు, మూడోసారి హైదరాబాద్ను కోల్పోయారు. మొదటి 2 సార్లు కనీసం వాళ్ళ అభిష్టానికి అనుగుణంగా, ఎందుకంటే మద్రాసు నుంచి విడిపడాలని ఆ పొట్టి శ్రీరాములు మహనీయుడి ఆత్మ బలిదానంతో రాష్ట్రం వచ్చింది. అప్పుడు మేము ప్రజలు కోరుకున్నారు, పోనీయండి మద్రాసు వదిలేసి కర్నూలుకి వచ్చారు. మళ్ళీ ప్రజలు కోరుకున్నారు విశాలాంధ్ర కావాలని. ఆ రోజుల్లో తెలంగాణలో కాకపోయినా ఆంధ్ర ప్రాంతంలో కోరుకున్న, తెలంగాణలో కొంత భిన్నాభిప్రాయాలు ఉండే, కానీ ఆంధ్రలో కోరుకున్నారు. అందువల్ల కర్నూలు వదిలి హైదరాబాద్కి వచ్చారు. ఈసారి అయితే కోరుకోలే కదా. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. ఇవాళ వద్దని సమైక్య ఉద్యమాలు కూడా నడిచాయి కదా. మరి ప్రజల అభిష్టానికి భిన్నంగా మీరు పార్లమెంటు రాష్ట్రాన్ని విభజించింది. అందులో బీజేపీ పాత్రధారి, సూత్రధారి. ఎందుకంటే అది సుష్మా స్వరాజే చెప్పారు, అమ్మే కాదు చిన్నమ్మను కూడా గుర్తుంచుకోండి అని. మరి మీరు ఏం చేస్తున్నారు? పార్లమెంట్లో వెంకయ్య నాయుడు అరుణ్ జైట్లీ జీలే కదా అడిగింది, 5 ఏళ్ళు ఇస్తామని. మన్మోహన్ సింగ్ అంటే 10 ఏళ్ళు ఇవ్వమని. మీరే వెంకన్న సాక్షిగా 15 ఏళ్ళు ఇస్తామని చెప్పారు కదా. మరి ఎక్కడ పోయింది ప్రత్యేక హోదా? ఆఖరికి రాజధాని నిర్మాణానికి మీరు ఏం చేస్తున్నారు? మట్టి నీళ్లు పట్టుకొచ్చారు కదా. మా చంద్రబాబు నాయుడే చెప్పారు కదా, మట్టి నీళ్లు మొఖాన కొట్టారు తప్ప ఏమీ చేయలేదని. ఎవరో చెప్పింది కాదు, చంద్రబాబు నాయుడు చెప్పింది అయితే మేము నమ్ముతాం కదా. చంద్రబాబు నాయుడు చెప్పిన మాట మట్టి నీళ్లు ముఖం మీద కొట్టారని. చంద్రబాబు నాయుడు చెప్పింది అయితే హైలీ క్రెడిబుల్ కదా. ఆయన 40 ఏళ్ళు తెలుగు రాజకీయాలు సాధించినటువంటి మహానాయకుడు. ఆయన చెప్పింది అయితే అబద్ధం ఉండదు కదా. ఎవరో బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు చెప్పారంటే ఓకే, చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఇది. మొహం మీద మట్టి నీళ్ళు కొట్టి వెళ్ళిపోయాడు మోడీ అని. అయ్యా ఏమడుగుతున్నా, అయ్యా అమరావతికి ఒక 50,000 కోట్లు ఇవ్వండి. 5 ఏళ్ల పీరియడ్లో, నేను అడిగేది 1 ఇయర్ కాదు, 5 ఏళ్ల పీరియడ్లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఎంత? 250 లక్షల కోట్లు. 250 లక్షల కోట్లలో 50,000 కోట్లు ఇవ్వట్టున్నాయి. ఏం తప్పండి మేము అడుగుతున్నది? మీరు ఎంత నెగ్లిజిబుల్ చెప్పండి. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ 50 లక్షలు. బీహార్లో ఇవాళ చూడండి మీరు ఎన్ని లక్షలు, 45,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. ఎన్నికలు ఉన్నాయి కనుక 45,000 కోట్లు. బడ్జెట్లో 56,000 కోట్ల రాయితీలు ఇచ్చారు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కనుక. మరి మీ గుండెలో మేమున్నాం, మా గుండెలో మీరున్నారు. మాకు మాత్రం వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తారు అమరావతికి, వడ్డీతో సహా. మళ్ళీ తెలుగు బిడ్డలే ఆంధ్రప్రదేశ్ బిడ్డలే కట్టుకోవాలి. మరి బీహార్లో మరి మీరు 45,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చినప్పుడు అమరావతికి 50,000 కోట్ల ప్యాకేజ్ ఇస్తే తప్పేంటండి?
బెంగళూరు మెట్రోకు మీరు డబ్బులు ఇచ్చారు, కొచ్చి మెట్రోకి డబ్బులు ఇచ్చారు అక్కడ ఎన్నికలు ఉన్నప్పుడు, మా విజయవాడ మెట్రో, విశాఖపట్నం మెట్రోకి డబ్బులు ఇవన్నీ అని అడుగుతున్నాం. ప్రాబ్లం ఏంటి చెప్పండి? మీరు ఇది న్యాయం కాదా? అయ్యా మీరు గుజరాత్ మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయినప్పుడు మీరు మీరు వ్యతిరేకించారు కదా. మీరు గుజరాత్లో మీరు హైడ్రోకార్బన్ బేస్ కంపెనీస్ పెట్టుకున్నారు కదా, పెట్రోలియం కంపెనీస్. మా పెట్రోలియం రిఫైనరీ కట్టండి, కాకినాడ తీరాన కేజీ బేసిన్ గ్యాస్ ఉంది అంటున్నాను. మీరు ఎందుకు పెట్రోలియం రిఫైనరీ కట్టరో అని అడుగుతున్నాను. కడపలో స్టీల్ ప్లాంట్ ఏమైంది అని అడుగుతున్నాం. సో ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు, వేరే వాళ్ళే. ఏమి తప్పు ఉందో చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేంద్ర విద్యాసంస్థ ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎం, వాటిని మీరు అహ్మదాబాద్ ఐఐఎంతో సమానంగా విశాఖపట్నం ఐఐఎం ఉందా? మీరు చెప్పండి, తీర్చిదిద్దండి. ఐఐఎం అహ్మదాబాద్కు సమానంగా ఇవ్వండి. మీరు గుజరాత్లో గిఫ్ట్ సిటీకి భారీగా రాయితీలు ఇచ్చారు, మామూలు రాయితీలు కాదు. అయ్యా మా చంద్రబాబు నాయుడు టెక్నాలజీలో ఆద్యుడు, ఎందుకంటే మోడీయే చెప్పాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెక్నాలజీ నేను కూడా నేర్చుకున్నాను అని మోడీ అన్నాడు కదా, నేనన్నది కాదు కదా. అలాంటి చంద్రబాబు నాయుడు ఒక అద్భుతమైన కలగంటున్నాడు, అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా, విశాఖపట్నాన్ని ఫిన్టెక్ వ్యాలీగా చేయాలని కలగంటున్నాడు. చంద్రబాబు నాయుడు కలగనడమే కాదు, కళను సాకారం చేసిన చరిత్ర ఉన్న నాయకుడు. సైబరాబాద్ అందుకు ఉదాహరణ, హైదరాబాద్ అందుకు ఉదాహరణ. ఆ రోజుల్లోనే బిల్ క్లింటన్ తీసుకొచ్చి ఐటీ పునాదులు వేశారు. చంద్రబాబు నాయుడు వేసిన ఐటీ పునాదులు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మధ్యతరగతి తెలుగు కుటుంబాలలో ఒక వెలుగులు నింపింది. మరి అలాంటి చరిత్ర ఉన్న నాయకుడు ఫిన్టెక్ వ్యాలీ డెవలప్ చేస్తున్నాడు. మీరు దానికి గిఫ్ట్ సిటీకి ఇచ్చిన రైతులు వైజాగ్ ఫిన్టెక్ వ్యాలీకి ఇవ్వండి. గిఫ్ట్ సిటీకి ఇచ్చిన రైతులు అమరావతి క్వాంటమ్ వ్యాలీకి ఇవ్వండి. క్వాంటమ్ మిషన్లో భాగంగా అమరావతికి ఒక 10,000 కోట్లు ఇవ్వండి ఆ క్వాంటమ్ వ్యాలీకి. ఇవి దేశం కొరకు కదా. మా లోకేష్ చెప్పింది మీకు గుర్తుందా లేదా నడ్డాజీ? $1 ట్రిలియన్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ చేయాలనేది కలలు కట్టున్నారు స్టాన్ఫోర్డ్లో చదివిన నా బిడ్డ. సో అలాంటి $1 ట్రిలియన్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అయితే అది భారతదేశం $5 ట్రిలియన్ సహాయం చేయదా? అభివృద్ధి అనేది అహ్మదాబాద్లోనే ఉంటుందా? అభివృద్ధి అమరావతిలో ఉండదా? ఇవి అడుగుతున్నాం కదా. ఈ గుండెల్లో ఉండడం ఎందుకు? ఇవన్నీ చేయండి అని అడుగుతున్నాం. అప్పుడు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని పూజిస్తాం.